నటసింహం బాలయ్య ఇటు బిగ్ స్క్రీన్ పైనే కాకుండా అటు అన్స్టాపబుల్ షోతో కెరీర్లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అన్స్టాపబుల్ 3 సీజన్స్ ను ప్రేక్షకులు ఓ రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. ప్రతి సీజన్ లో లాగే ఈ సీజన్ 4 లో కూడా బిగ్ సెలబ్రిటీస్ బాలయ్యతో సందడి చేశారు. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుగ్గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4లో పాల్గొని రామ్ చరణ్ సందడి చేశాడు. అయితే ఈ షోలో అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా గురించి డిస్కషన్ వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా కోసం అకీరా వర్క్ చేసినట్టుగా రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో అకీరా ఏదైనా క్యారెక్టర్ చేశాడా లేదా అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. నిజానికి అకీరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టీంలో అకీరా పనిచేసినట్టుగా ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. గేమ్ చేంజర్ కోసం అకీరా పనిచేసిన విషయం నిజమే అయితే ఇంతకీ యాక్టింగ్ చేశాడా లేదా మ్యూజిక్ ప్లే చేశాడా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అకీరా భాగమయ్యాడనే న్యూస్ తెలుసుకున్న పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. అకీరా గనుక గేమ్ చేంజర్ లో ఏదైనా రోల్ ప్లే చేస్తే బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్స్ ఎవరి ఊహకు అందవంటూ చెబుతున్నారు. మరోవైపు ఉత్తమ నటిగా సమంత, అలియా భట్, కియారా అద్వానీలో ఎవరిని ఎంచుకుంటారని రామ్ చరణ్ ను బాలకృష్ణ అడగ్గా తక్కున సమంతని రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేసిన అన్స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ జనవరి 8వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమాను హెవీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. శంకర్ డైరెక్షన్ లో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాపై మూవీ లవర్స్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.